హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఆ మహాలక్ష్మి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ కూడా మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు కొద్దిగా ఫ్రైడే వ్లాగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. మనకి ఫ్రైడే అనేది ఒక ప్రత్యేకమైన దినం కాబట్టి ముందు రోజే మనం పనులన్నీ కూడా చాలా చకచకా చేసేసుకుంటూ ఉంటాం ఆడవాళ్ళం. అందరిలాగే అంటే ఇది ప్రతిరోజు ఉన్న పనేనండి. అంటే ఇంట్లో నాకు సర్వెంట్ అనేది లేదు, ప్రతి పని కూడా నేనే అయితే చాలా చక్కగా అయితే చేసుకుంటాను. అఫ్కోర్స్ చాలామంది ఇలాగే అయితే చేసుకుంటూ ఉంటారు. నా పని విధానాన్ని అయితే ఒకసారి మీతో అయితే ఇక్కడ షేర్ చేస్తున్నానండి. ప్రతిరోజులాగే కొద్దిగా అయితే ఫ్రైడే అనే ఉత్సాహం ఇంకొద్దిగా రెట్టింపు ఉంటుంది. మన్నాడు అమ్మవారి పూజ అది చేసుకుంటాం కదా, ఇంకొద్దిగా శ్రద్ధ పెట్టి. కాబట్టి థర్స్డే నైట్ అయితే చూపిస్తున్నానండి. పూర్తిగా కిచెన్ అనేది ఎవ్రీడేలాగే క్లీన్ చేసేసాను. అదేవిధంగా మాకు మరీ లేట్ అయితే అవ్వదండి. డిన్నర్ అనేది కొద్దిగా ఫాస్ట్గానే అయితే అయిపోతుంది. కాబట్టి 9:30 to 9:40 అయితే అవుతుంది చూడండి టైం. ఈ టైం కల్లా పూర్తిగా అంట్లు అనేవి క్లీనింగ్ అది చేసేసుకుంటాను. అలాగే మర్నాడు పొద్దున్న ప్రతి వీడియోలోనూ నేను షేర్ చేశాను నా రొటీన్ అనేది ఎలా ఉంటుంది అని. అలాగే ప్రతిరోజులాగే శుభ్రంగా తుడిచేసుకున్నాను. కాకపోతే శుక్రవారం అనేసరికి కొద్దిగా గుమ్మానికి అలంకరణ అనేది ఎక్కువగా చేయాలని అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా అయితే ఇలాగా రోజువారీలా కాకుండా ముగ్గు అనేది కొద్దిగా స్పెషల్గా అయితే పెట్టుకున్నానండి. అదేవిధంగా గడపకి పసుపు కుంకాలు చక్కగా బొట్లను అన్నీ పెట్టుకుని పువ్వులతో అయితే గడప పూజ అనేది చేసేసుకున్నాను. అదేవిధంగా లేచిన తర్వాత నా పనుల్లో రొటీన్లో చూపిస్తున్నాను. ప్రతిరోజు కూడా తులసి మొక్క దగ్గర శుభ్రంగా తుడుచుకొని, అంటే నాకు విడిగా కోటలాగా అనేది నాకు ఇలాగ అన్ని మొక్కలతో పాటే, అంటే అపార్ట్మెంట్ వల్ల పైనే అయితే ఉంటుందండి అమ్మవారు. అయినా కూడా ముగ్గు వేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టం అండి అమ్మవారి ముందు. కాబట్టి ఇలా అయితే కోటని ఏర్పాటు చేసుకుని దాని ముందు చిన్న పలక అనేది ఇలా పెట్టుకున్నాను. దానిని కూడా శుభ్రంగా తుడిచేసుకుని ప్రతిరోజులాగే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇక దేవుడి గదిలో నేను ఎప్పుడు అయితే చీపురు అనేది పెట్టనండి. ఎప్పుడు తడిబట్ట పెట్టినా క్లాత్తోనైతే పెడతాను. నాకు చీపురు పెట్టడం అనేది దేవుడి గదిలో అస్సలు ఇష్టం ఉండదు. అదేవిధంగా ఒక దేవుడి గది అనే కాదండి, మనం ఇల్లు ఎప్పుడు తుడుచుకున్నా కూడా తడిబట్ట పెట్టుకున్నా కూడా ముగ్గు అనేది కంపల్సరిగా అయితే వేసుకోవాలండి. ఈ ముగ్గు లేని ఇల్లు అనేది అస్సలు ఉండకూడదు. ఈ విధంగా చక్కగా అన్నీ తుడిచేసుకుని శుభ్రం చేసేసుకున్నాను. రోజువారీ రొటీను ఎలా ఉంటుందో, అంటే మార్నింగే అయితే కొద్దిగా పూజ అనేది ఫాస్ట్గా అయితే అవుతుంది. కాబట్టి ఇంట్లో కొద్దిగా పూసిన, అంటే మనం బయట ఎన్ని పువ్వులు తెచ్చుకోండి మార్కెట్ నుంచి, 2 పూలు మనకి ఇంట్లో పూసిన అవి అయితే పెట్టేటప్పుడు మనసు అనేది చాలా తృప్తిగా అనిపిస్తుందండి నాకు. అందుకే మార్కెట్ నుంచి పువ్వులు ఎన్ని తెచ్చుకున్నా 2 పువ్వులు అనేవి ఖచ్చితంగా మా ఇంట్లో ఏదో ఒక మొక్కకైతే పూస్తూ ఉంటాయండి. పువ్వు పొయ్యనిది రోజు అంటూ ఉండదు. కాబట్టి ఇలాగ 2 పువ్వులని అయితే కోసుకున్నాను. రోజువారీ దీపాన్ని, అంటే నిత్య దీపం అలవాటైతే ఉందండి. అలా నిత్యవారి దీపం పెట్టేసుకుని ఆ 2 పూలు కూడా దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను. నాకు వచ్చిన స్తోత్రాలు అన్నింటినీ కూడా ఇదే టైంలో చదివేసుకుంటాను. నా రొటీన్ అనేది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. పొద్దున్నే 7:30 అనేసరికి నాకు బాక్స్ అనేది ఇచ్చేయాలి కాబట్టి పొద్దున్నే పాలు కాచింది గబగబా దేవుడికి నైవేద్యం పెట్టేసుకుంటాను. ఏదైనా పండో లేదా కొబ్బరికాయ ఉంటే కొట్టేసుకుంటాను. అయిపోతుందండి. ఇక్కడతో మార్నింగ్ అనేది ఇంచుమించు పూజ అనేది కొద్దిగా అయితే హడావిడి వల్ల ఇలా అయితే కంప్లీట్ అవుతుంది. ఇక మనం చేసుకోవాలి అనుకున్నది పూర్తిగా మనస్ఫూర్తిగా సాయం సంధ్యా సమయంలో అమ్మవారు మన ఇంటికి వస్తారు. అదేనండి, ప్రదోషకాలంలో సాయంత్రం 6 గంటలకి అమ్మవారు గ్రామ సంచారం చేస్తారట. ఆ సమయంలో మాత్రం చాలా చక్కగా ఇంటిలో దీపాన్ని పెట్టుకుని, తులసికోట దగ్గర దీపాన్ని వెలిగించుకుని, లలితా సహస్రం వస్తే దాన్ని చదువుకుని, ఈ విధంగా శుక్రవారాన్ని ఆడవాళ్ళందరూ చాలా చక్కగా ఇదే రొటీన్లో చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను చేసే పద్ధతిని కూడా ఒకసారి మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఇదిగోనండి, నిత్య దీపం పెట్టుకోవడం అయిపోయింది. అదేవిధంగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న పువ్వుల్ని కూడా చెప్పాను కదండి, ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇందాక చెప్పిన విధంగా పాలు కాచి నైవేద్యం పెట్టేశాను, కొబ్బరికాయ కొట్టేశాను. ఈ విధంగా ఇంకా వంట అనేది కార్యక్రమం అయిపోయాక ప్రతిరోజు నాకు మహానైవేద్యం పెట్టడం అనేది ఉంటుంది. మహానైవేద్యం పెట్టిన తర్వాతనే నేను మా పిల్లలకైనా మా వారికైనా బాక్స్ అనేది వాళ్ళకి ఇస్తాను. కాబట్టి ఈ డైలీ రొటీన్ ప్రాసెస్లో అవి కూడా డైలీ చూపించడం ఎందుకని చూపించట్లేదండి. కొద్దిగా ఫ్రైడే పూజ విధానం కాబట్టి పూజకి సంబంధించిన వాటిని మాత్రమే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను.
ఇక వాళ్ళందరినీ కూడా ఇలా పంపించేసిన తర్వాత నా నిత్య కార్యక్రమాలన్నీ అంటే తుడుచుకోవడాలు, కడుక్కోవడాలు, క్లీనింగ్లు, ఇంకా కిచెన్ క్లీనింగ్లు అన్నీ అయితే అయిపోయాయండి. ఇక ప్రతి శుక్రవారము మంగళవారము ఇలా ఉర్లిలో అయితే చక్కగా ఇల్లు అంతటిని కూడా డెకరేట్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి. కాబట్టి పాత పువ్వులు ఏమైనా పెట్టిన ఉంటే వాటన్నిటిని తీసేసి తిరిగి మళ్ళీ ఉర్లిలో కొత్తగా ఇలా నీళ్లను పోసుకుని వాటి నిండా చక్కగా పువ్వులనైతే ఇలా వేసుకుంటానండి. ఇలా మనం శుక్రవారం నాడు చక్కగా ఇంటిని కూడా కొద్దిగా మనకి నచ్చినట్టుగా మనం సర్దుకోవడం వల్ల మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అదేనండి పాజిటివ్ అంటూ ఉంటాం కదా. అదేవిధంగా సాయంకాలం కూడా అమ్మవారికి ఆహ్వానం పలకడానికి మన ఇల్లుని చక్కగా నీట్ చేసేసినట్టు కూడా అవుతుంది కదండి. కాబట్టి టైం ఉన్న కొద్ది సమయంలోనే మన ఇల్లునంతా కూడా చాలా శుభ్రంగా నీట్గా ఇలా అందంగా కూడా డెకరేట్ చేసుకుంటే శుక్రవారాలు ప్రత్యేకించి అంటే శుక్రవారం అని ఎందుకంటే శుక్రవారం అనేది ఒక ప్రత్యేకమైన దినంగా మనం వారంలో భావిస్తాం. అది లక్ష్మీ స్వరూపంగా ఆ వారానికి మనం విలువ ఇస్తాం. కాబట్టి కొద్దిగా అందంగా ఇంటిని ఇలా డెకరేట్ అయితే చేసేసుకున్నానండి. ఇంకా శుక్రవారం సాయంకాలం సంధ్యా సమయం అయితే అయిందండి. ఇలా చక్కగా కామాక్షి దీపాన్ని అలాగే పక్కన ఐశ్వర్య దీపాన్ని అయితే నేను ఇలాగా ఏర్పాటు చేసుకున్నాను. ప్రతి శుక్రవారం కూడా కామాక్షి దీపాన్ని అయితే తప్పకుండా వెలిగించుకుంటానండి. అప్పుడప్పుడు ఈ ఐశ్వర్య దీపాన్ని కూడా వెలిగించుకుంటూ ఉంటాను. మనం ఈ ఐశ్వర్య దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి ఇంట్లో వెలిగించుకోవటం వల్ల ఎన్నో సాధక బాధలు కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నా ముఖ్యంగా ఐశ్వర్య దీపం వెలిగించుకుంటే ఏదైనా రుణ బాధలు ఉంటే పోతాయి అని అంటూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా అందరినీ ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోమని చెప్తూ ఉంటారు. సముద్రం నుండి ఉద్భవించిన అమ్మవారికి ఉప్పు దీపాన్ని పెట్టడం వల్ల చాలా వరకు మన ఇంట్లో ఎంతో పాజిటివ్ అనేది ఉద్భవిస్తుంది. అంటే అమ్మ యొక్క శక్తి అనేది మన ఇంట్లో కొలువై ఉంటుంది అని చెప్పి ఈ ఐశ్వర్య దీపం యొక్క ప్రత్యేకతను గురించి చెప్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా కూడా అంటే కుదిరితే శుక్రవారాలు లేదంటే ఎప్పుడైనా కూడా వారానికి ఒకసారి కానీ లేదంటే 15 రోజులకు ఒకసారైనా కూడా ఇలా ఇంట్లో అందులోనూ మన పూజా మందిరంలో అమ్మవారికి ఇష్టమైన ఐశ్వర్య దీపాన్ని ఇలా అయితే పెట్టుకోండి. చాలా మంచిది. ప్రతి శుక్రవారం వెలిగించుకోవటం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు అయితే ఉన్నాయి. నేను ఇందులో అయితే వివరంగా చెప్పట్లేదండి. నా వీడియోస్లో నేను ఐశ్వర్యలక్ష్మి దీపాన్ని ఎలా వెలిగించాలి, అదేవిధంగా కామాక్షి దీపాన్ని కూడా వాటి ప్రయోజనాలు అంటే మనం వాటి వల్ల కలిగే ఫలితాన్ని నా వీడియోస్లో అయితే విడివిడిగా అయితే అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా వీడియోస్లో చూడండి. ఈ విధంగా సంధ్యా సమయంలో చక్కగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కామాక్షి దీపాన్ని అదేవిధంగా ఐశ్వర్య దీపాన్ని కూడా ఇలా అయితే వెలిగించుకున్నాను. తమలపాకులతో అమ్మవారికి ఇలా సింహాసనాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా కళ్ళకి ఆనందంగా అయితే ఈరోజు శుక్రవారం పూజ అనేది నాకు ఇలా అయితే పూర్తయిందండి. ఇలా పూజానంతరం చక్కగా పూజా గది అంతా కూడా ధూపాన్ని అనేది వేశాను. అమ్మవారికి ధూపాన్ని అయితే చూపించానండి. ఇలా ఫ్రైడే రోజున చాలా చక్కగా మనసంతా ప్రశాంతంగా అయితే ఉంటుందండి పూజ అనేది చేసుకుంటే. ఒక్కసారి చేసుకోలేని వాళ్ళు అంటే ఈ దీపాన్ని ఎప్పుడు పెట్టుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఐశ్వర్యలక్ష్మి దీపాన్ని అనేది పెట్టుకుని ఒకసారి మీరు ఫలితాన్ని అయితే చూడండి. అదేవిధంగా అమ్మవారి ముందు మొత్తం ధూపహారతి అంతా కూడా ఇలాగా ఇచ్చాను. అదేవిధంగా నేను ప్రతి వీడియోలో కూడా చెప్పాను, శుక్రవారం నాడు ఖచ్చితంగా ఇల్లంతా కూడా ధూపం అనేది వేస్తాను అని. ఆ విధంగా అంటే ఒక్కొక్కసారి దశాంగంతో కానీ లేదంటే గుగ్గిలంతో కానీ లేదంటే సాంబ్రాణితో కానీ పొగ అనేది నేను ఇల్లంతా వేస్తాను. కానీ ఈరోజు నేను ఆవు పిడకలతో అయితే ఇల్లంతా కూడా చక్కగా ధూపాన్ని అయితే వేశానండి. ఇదిగో ఇక్కడ మంగళహారతితో అయితే నా శుక్రవారం సాయంత్రం పూజ అనేది ఇలా అయితే పూర్తయింది.
ఇక ఇంట్లో ఎలా అయితే చక్కగా మనం లక్ష్మీ పూజ అనేది చేసుకున్నామో అదేవిధంగా ప్రతి శుక్రవారం ఖచ్చితంగా తులసి కోట ఆనవాయితీ, నిన్న వీడియోలో కూడా చెప్పాను, తులసి కోట ఆనవాయితీ లేకపోతే కనీసము మీరు తులసి మొక్క అయినా కూడా చిన్న కుండీలో అయితే వేసుకుని అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి. ఇదే విధంగా సాయం సంధ్యా సమయంలో తులసి కోట దగ్గర ఒక్క దీపం పెట్టినా చాలండి. మనకి దానివల్ల వచ్చే ఫలితాన్ని మనం మన నోటితో అయితే చెప్పలేం. అంతటి అద్భుత ఫలితాన్ని అయితే ఇస్తుంది. మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా అనేది చిన్న ప్రమిదలో మనం ఆవు నెయ్యి వేసి అమ్మవారి ముందు కొద్దిగా దీపాన్ని వెలిగించుకోవటం వల్ల చాలా చక్కగా అయితే సాయం సంధ్యా సమయంలో మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. ఇదిగోండి చెప్పాను కదా, ఒక్క పువ్వైనా పూస్తుంది అమ్మవారి కోసం. ఈరోజు మా ఇంట్లో మల్లె పువ్వు అనేది పూసింది. సో సాయంత్రం చక్కగా ఆ మల్లె పువ్వును కూడా కట్ చేసి అమ్మవారికి అయితే ఇలా పెట్టాను. చక్కగా అమ్మవారిని ఇలాగా ముస్తాబ్ చేసుకున్నాను. నా తనివి తీరా కావలసినంతగా ఆవిని చూసుకుని దీపం పెట్టుకుని ఇలా అయితే సంధ్యా సమయంలో అమ్మవారికి ధూపాన్ని వేసి దీపాన్ని అయితే పెట్టాను. ఇందాక చెప్పాను కదండి, ఇల్లంతా కూడా ఈరోజైతే అంటే వారానికి ఒకసారి ఏదో ఒక ధూపం అయితే ఇంట్లో వేస్తూ ఉంటాను. ఈరోజు ఆవు పిడకలను అయితే ఇలా వెలిగించుకుని పూర్తిగా ఇల్లంతా కూడా ఆ పొగ వ్యాపించేటట్టుగా చేశాను. ఇదేనండి ఈరోజు ఫ్రైడే అనేది నాకు రొటీన్ అనేది ఇలాగే అయితే ఉంది. మీరు ఆవు పిడకలతో వేసుకోవటం వల్ల ఇల్లంతా చాలా మంచిది. దానివల్ల వచ్చే పొగ మన వంటికి కూడా ఎంతో ఆరోగ్యం. మీ అందరూ కూడా చాలా చక్కగా శుక్రవారం పూజలు చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా పొందాలని కోరుకుంటూ, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నా వీడియోస్ని లైక్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.